అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక శుభవార్త వినటం జరిగింది టీవీ ద్వారా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏసీబీ అధికారిగా, ఆ పిదప ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎన్నో సాంఘిక కాదు, అనైతిక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూసి రమ్మంటే కాల్చొచ్చిన వ్యక్తిగా సార్థక నామధేయులు ఈయన చాలా పనులు చేశారు. అందులో ఒకటి ముందుగా నాది, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జైత్వాని యాక్ట్రెస్, హిందీ యాక్ట్రెస్. ఆ కేసులో ఐ థింక్ ఆ కేసుని సిఐడి విచారిస్తున్నట్టుగా ఉంది. అలాగే ప్యారలల్గా నా కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి, సరే అక్రమమా సక్రమమా అరెస్ట్ అనేది సరే వాడి ఆర్గ్యుమెంట్ వాడికి ఉండొచ్చు, కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా, ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్కి చూపెట్టకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, ఆ రోజు రాత్రి ఘోరంగా చిత్రవద చేసి, అందులో A1గా ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు, A2గా రామాంజనేయులు ఉన్నాడు, సీతారామాంజనేయులు బేసిక్గా వ్యూహకర్త. అతను వ్యూహరచనలో ఘనాపాటి అని అందరూ అంటారు. పివి సునీల్ కుమార్ కూడా యాదవ పనులు చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు. ఆ పివి సునీల్ కుమారు ఇతను వ్యూహరచనలో భాగస్వాములు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జత్వాని కేసులో సీతారామాంజనేయులు తన్ని అరెస్ట్ చేయటం జరిగింది. సో అందరూ అరెస్ట్ చేసినప్పుడు పొద్దున్న టీవీ మాధ్యమాలన్నీ కూడా రఘురామ RRR కేసులో కూడా ఈయన A2గా ఉన్నారు అని చాలా స్పష్టంగా ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాస్తున్నారు. సంతోషం అనిపించింది డెఫినెట్గా. కానీ ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్న, చాలా ఫోన్లు వచ్చినాయి, అందరికీ సమాధానం మళ్ళీ ఫోన్లలో చెప్పకుండా ఈ రకంగా మీడియా మాధ్యమం ద్వారా తెలియచేద్దాం అనుకుంటున్నా. పివి సునీల్ కుమార్ను కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కనీసం మాట వరుసకు కూడా పిలవటం జరగలేదు. నో డౌట్ ఒంగోలు పోలీసు అధికారులు ఒక క్రమ పద్ధతిలో విచారణ చేస్తున్నారు. కానీ దెబ్బలు తిన్నోడు నాలాంటోడు అట్లీస్ట్ మోటారు వాహనం అంటే హై ఎండ్ BMW బెంజ్ కార్లా కాకపోయినా అట్లీస్ట్ మారుతి 800 వేగం అన్నా సరే ఊహించుకోవటంలో తప్పులేదు. కాకపోతే నడక రోడ్డు రోలర్ లాగా నడుస్తుంది వేగం. సరే రోడ్డు రోలర్ లాగా నడిచినా అది వేగం తక్కువైనా దాని బరువు గట్టిగా ఉంటుంది. ఒకసారి తొక్కిందంటే చాలా గట్టిగా తొక్కుతుంది అని పాజిటివ్గా తీసుకునే వ్యక్తిని నేను. కానీ ఆలస్యం అవుతుంది, సంవత్సరం అయింది. ఆ సునీల్ నాయక్ అని ఉన్నాడు అసలు దొంగ. అతడు సరే అప్పుడు బీహార్ పోయాడు కదా, సరే వీళ్ళు దొరుకుతారు, వీళ్ళే చెప్తారని అనుకున్నాం. ఇప్పుడు ఆ సునీల్ నాయక్కి నోటీస్ ఇస్తే, ఎందుకంటే అప్పుడు స్పాట్లో ఆ పక్కగదిలో ఉన్నాడు, చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ సునీల్ నాయక్ అన్నవాడికి చెప్తే వాడు వినలేదు, పొరాను వాతలు పో అని చెప్పి పంపించాడు. సాలిడ్గా అతడు కంప్లైంట్ నా మీద సువోమోటో కంప్లైంట్ ఇచ్చింది ఆ సునీల్ నాయక్. ఆ సంతకం పెట్టింది ఆడు. ఆ రోజు జైల్లో తిరుగుతున్నాడు, ఈ జైలు నుంచి ఆ జైలుకి బోరు కట్టాడు. అనిల్లు నాకు సాక్షి సంతకం పెట్టాడు. దీన్ని బట్టి అర్థమైపోయింది మీ క్వాలిటీ ఆఫ్ ద కేసు, వీళ్ళకి ఈ సాక్షివాడికి ఎటువంటి సాక్ష్యాలు దొరుకుతారో అనేది ఆ బోరగడ్డ అనిల్ కుమార్ని చూస్తేనే సమాజానికి అర్థమవుతుంది వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. ఆ సునీల్ నాయక్ అన్నవాడికి ఎక్స్టెన్షన్ ఇస్తా అన్నారు, ఏమన్నారు
వీళ్ళు చెప్పిన ఏదో పనులన్నీ అటు చేసాడు. వాడు రానంటున్నాడు ఇప్పుడు బీహార్ నుంచి. ఎందుకంటే నేను వారు రానంటున్నారు ఈ తొక్కలో డైలాగులు ఇంకా అనవసరం అనుకున్నాను. ఎందుకంటే మరంతా డర్టీగా బిహేవ్ చేస్తున్నారు. రానంటున్నాడు అక్కడి నుంచి. నేను రావక్కర్లేదు, కావాలంటే మీరే రండి అంటున్నా అంట. మరి వీళ్ళు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రిస్టల్ క్లియర్. మరి ఎలా అయితే ఈ ఆఫీసర్ని సీతారామాంజనేయులు IPS మరి ఎలా అయితే అరెస్ట్ చేశారో మరి అదే బాటలో ఇప్పుడు వేగం పుంజుకుంది. సో వేగం పుంజుకుంది కాబట్టి ఇదే వేగంతో మరి మా కేసు కూడా, ఎందుకంటే నేను బాధితుడిని, నన్ను చెతక్కొట్టారు, నా పరిస్థితి అందరూ కళ్ళారా చూశారు. ఎందరో నాయకులు ఎన్నో సమావేశాల్లో చెప్పారు. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి. అయినప్పటికీ మరి ఇంకా చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. సరే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. 90 రోజుల దగ్గర పోయింది. సరే ఈవిడేమో దొరకలేదు. ఒక మహిళ అయినా సరే మరి ఆవిడ బలే తప్పించుకుంది. సుప్రీంకోర్టులో టెంపరీగా ప్రొటెక్షన్ దొరికింది. రేపు 24వ తారీఖు అంటే ఎల్లుండు మళ్ళీ విచారణకు వస్తుంది. మరి విచారణలో మరి ప్రొటెక్షన్ వస్తే ఆవిడకి మెమరీ రాదు. ప్రొటెక్షన్ ఒకరోజు ఆపినా మరి ఆవిడకి తప్పకుండా అన్నీ గుర్తొచ్చేస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు.